South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ముందు నాకే తెలుసు ఎందుకంటే నీకు ఇంటర్వ్యూ రావడానికి నెల రోజులు పట్టింది ఒక 2 షెడ్యూల్ డిసెంబర్ రిలీజ్ ఉండడం వల్ల నాకు కంటిన్యూగా పడ్డాయి సార్ దానివల్ల నేను కొంచెం అదేలే తర్వాత ఇంకొక ముఖ్య విషయం నీకు టీవీ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది టీవీ ప్రేక్షకులు ఆడియన్స్లో హైపరాజ్ అంటే మనం ఏం చెప్పనక్కర్లే ఇంకా నీ గురించి అంత మాస్ స్టార్ నువ్వు అక్కడ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు పెద్ద హీరోలతో చేస్తున్నావు అదొక అచీవ్మెంట్ అసలు నువ్వు చాలామంది చేస్తున్న పని అడుగుతున్నాను నేను నువ్వేం హతాశుడు అయిపోకల్లా నువ్వు హీరోగా ఎందుకు చేయట్లేదు అయ్యో సార్ నాకు అసలు ఆ థాటే లేదు సార్ అసలు అంటే హీరో అంటే మరి పాటలు పాడి ఫైట్లు 100 మందిని కొట్టేసి అలాగని కాదు నీ హీరో అంటే ఒక లీడ్ క్యారెక్టర్గా ఒక చిన్న కథను తయారు చేసుకుని ఎందుకు అసలు ఆ థాట్ ఆ వైపు ఆ థాట్ రాలేదు సార్ నాకు అవునా లేదు సార్ అసలు అంటే ఇలా ఇదే నీకు బాగుందా ఇదే బాగుంది సార్ యాక్చువల్గా నాకు ఇది చాలా బాగుంది సార్ ఎవరు హీరోగా చేసినా అందులో మనకు ఒక క్యారెక్టర్ పడితే దానికి న్యాయం చేయాలన్నదే నా ఇది సార్ ఓకే ఇప్పుడు నార్మల్గా ఇంతమంది హీరోలతో చేస్తుంటావు కదా అవును సార్ నీకు బాగా నచ్చిన హీరో ఎవరు సార్ ఆబ్వియస్లీ నాకు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ తీసి పక్కన పెట్టే సార్ పవన్ కళ్యాణ్ నీకు డెమి గాడ్ సార్ నీ సర్వస్వం సార్ నీ పంచ ప్రాణాలు లేదా 6వ ప్రాణం వాట్ ఎవర్ పవన్ కళ్యాణ్ నీ లిస్టులోకి తేకూడదు అదే సార్ జనరల్గా నువ్వు చేస్తున్న హీరోల్లో నీకు ఎక్కువ ఎవరితో సార్ ఆల్మోస్ట్ అందరూ సపోర్టివ్గా ఉంటారు సార్ ఒక్క పేరు చెప్పడానికి లేదు సార్ ఎందుకంటే ఏ హీరోతో వర్క్ చేసినా కానీ వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు సార్ కంపెనీ బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా సార్ ఈవెన్ స్క్రిప్ట్లో కూడా అది కనపడద్దా చూడు అనేలాగా రవితేజ గారు ఎంత బాగుంటారు సార్ అసలు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయనతో ఉంటే ఒక ఎనర్జీ సార్ అసలు అవును అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను విశ్వక్సేన్తో 2 మూవీస్ చేశాను సార్ అతను కూడా సూపర్ అంటే ఒక డైలాగ్ మనకి ఎక్కువ వచ్చినా ఎక్కడ ఒక హీరో నేనే అనే ఇది ఉండదు సార్ విశ్వక్సేన్ బ్రదర్కి కూడా అవునా ఫుల్ సపోర్ట్ ఈ డైలాగ్ ఇతను చెప్పాలంటే అతనే చెప్పాలి కానీ దాన్ని మనం తీసుకొని చెప్పే ఇది ఉండదు సార్ అలాంటివి ఉండవు సార్ విశ్వక్సేన్ బ్రదర్తో కూడా చాలా మంచి ట్రావెలింగ్ ఉంది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేశాను సార్ రేపు December 8th రిలీజ్ ఉంది సార్ నితిన్ అన్నతో ఫస్ట్ టైం చేశాను సార్ అది కూడా మంచి క్యారెక్టర్ సార్ లాస్ట్ టైం ధమాకా రిజల్ట్ ఎలా ఉందో నాకు తెలిసి ఈసారి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సార్ చాలా బాగుంటుంది సార్ ఎక్స్ట్రాడినరీ హిట్ ఖచ్చితంగా మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది సార్ అదే ఎంటర్టైన్మెంట్ అయితే చాలు అంతే సార్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఎంజాయ్ చేస్తారు అందరూ అవును సార్ అవును సార్ కానీ బట్ ఈ మధ్య రోజుల్లో సినిమాలు హిట్ లైన్ సినిమాలు అన్నీ చూడు ఒక విరూపాక్ష కానీ అవును సార్ లేకపోతే ఒక దసరా కానీ ఆ మధ్యలో సామజవర్గమన కానీ ఇప్పుడు బేబీ కానీ ఇవన్నీ ఒక మోర్ దాన్ రెగ్యులర్ సినిమా అవును సార్ మోర్ దాన్ రెగ్యులర్ సినిమా ఒక మధ్యలో ఒక సామజవర్గమన ఒకటి మామూలుగా రెగ్యులర్ ట్రాక్ అయినప్పటికీ కూడా ఆడింది అవును సార్ ఆ లెక్కలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఆ హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు సార్ సినిమాలో నాకు తెలిసి ఫస్ట్ టైం సార్ అలాంటి క్యారెక్టరైజేషన్ హీరోకి హీరో క్యారెక్టరైజేషనే కథ సార్ అది చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా ఉంటుంది సార్ ప్రతి సీను చాలా ఫ్రెష్గా హిలేరియస్గా ఉంటాయి సార్ ఓకే అవునులే కంటెంట్ కొత్త కంటెంట్ కదా కంటెంట్ కొత్త కంటెంట్ సార్ ఆయన క్యారెక్టరైజేషనే కథలా మారిద్ది సార్ మొత్తం ఓకే అదే మనకి బాగా థ్రిల్ ఇస్తుంది సార్ సినిమా అవునా నీ చేయబడిందా మాది సెకండ్ హాఫ్లో మాది సార్ అదే నువ్వు చేసుకున్నావు లేదా లేదు సార్ సెకండ్ హాఫ్లో వక్కంత్ వంశీ గారు ఆల్మోస్ట్ ఆయన మామూలు రైటర్ కాదు సార్ ఆయన డైలాగ్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తాం సార్ ఎక్కడైనా మనం ఏదైనా చెప్పినా ఆయన తీసుకుంటాడు సార్ అసలు తను చాలా మంచి బ్రిలియంట్ రైటర్ బాబు ఎలాంటి సినిమాలు సార్ అది ఆయన ఇచ్చిన ఆ కిక్ సినిమా ఇప్పటికీ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే కిక్లో ఉన్న కల్ట్ సినిమా లాగా కదా కల్ట్ ఎంటర్టైన్మెంట్లో కిక్ అన్నది అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయని రన్ ఉంటుంది ఫిల్మ్ అవును సార్ బాగా అసలు అద్భుతం వాళ్ళతో నువ్వు కంబైన్ అవ్వడం అంటే ఈ లేటెస్ట్ డైరెక్టర్స్లో వక్కంత్ వంశీ ఇంకెవరు నువ్వు బాగా అడ్మైర్ చేసే డైరెక్టర్ ఎవరు నాకు త్రివిక్రమ్ గారు సార్ నువ్వు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పకుండా నువ్వేం చెప్పగలవు అనేది నీకు ఇప్పుడు క్విజ్ సార్ యాక్చువల్గా త్రివిక్రమ్ గారు ఎందుకంటే సార్ నాకు ఆయనలో ఉన్న రైటర్ అసలు గొప్ప రైటర్ సార్ అసలు నాకు ఇంతవరకు ఎప్పటికీ అంతు చెక్కనే రైటర్ సార్ ఆయన అసలు ఎలాంటి మాటలు రాస్తారంటే అయ్యబాబోయ్ నాకు ఆయన పంచ్ డైలాగ్స్ అని యూట్యూబ్లో అవి పెట్టి చూస్తూ ఉంటాను సార్ రెగ్యులర్గా
ఇది ఎలా రాశారు, ఈ రామాయణం నుంచి దీనికి ఎలా కనెక్ట్ చేశారు, మహాభారతం నుంచి మన ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఆ డైలాగ్ని దీనికి ఎలా కనెక్ట్ చేశారు, ఇవన్నీ చూస్తుంటాను సార్ నేను. అసలు ఆయన మేధాశక్తికి నేను ఎప్పుడూ ఫిదా అవుతుంటాను సార్ ఆయనకి. అదే రైటింగ్ ఎబిలిటీ. ఎందుకంటే తను ఇమోషనల్ సీన్ రాసిన, ఒక సెంటిమెంట్ సీన్ రాసిన, లేకపోతే ఎంటర్టైన్మెంట్ రాసిన, ఏదైనా కూడా అదొక కొత్త పోకడ, కొత్త వరవడిలో ఉంటుంది. ఏ సినిమాకి ఆ సినిమావే. అవును సార్. మళ్ళీ అక్కడ రెప్లికాలు ఉండవు సినిమాలో. అండ్ నీ అడ్మిరేషన్ అతని పట్ల 100% ఒప్పుకోదగ్గదే. అవును సార్. దాంట్లో ఏమీ డౌట్ ఏం లేదు. వాళ్ళిద్దరూ కాకుండా నేను అడుగుతాను ఎప్పుడు నిన్ను అడిగినా. ఎందుకంటే హైపరాది కనిపించగానే యువతల పవన్ కళ్యాణ్, యువతల త్రివిక్రమ్ శ్రీనివాస్ వెనకాతల బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. సార్ కాకపోతే మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి గారు సార్. ఇంకా ఆయన ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సార్. ఓకే, నేను యాక్చువల్గా ఆయన అలా ఉంచి మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నాను సార్. ఎందుకంటే ఆయన గురించి ఎవరైనా ఒప్పుకోవాల్సిన మ్యాటర్ సార్ రాజమౌళి గారి గురించి. సినిమా ఇండస్ట్రీయే ఫిదా అయిపోయి సినిమా ఇండస్ట్రీ సాహో చెప్పింది. అవును సార్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీయే. ఆయన డెడికేషన్ సార్. ఏంటి సార్, 12 సినిమాలు తీస్తే ఒక్క ఫ్లాప్ లేకుండా తీయాలి అనే ఒక ఇది, అంత డెడికేషన్. టైం లేట్ అయినా పర్లేదు, నేను క్వాలిటీ మూవీ ఇవ్వాలని ఆయన చూపిస్తాడు కదా సార్. అది టైం గురించి అసలు కేరే లేదు. అవును సార్. అది అన్నీ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే రిలీజ్. ఆ ప్రొడ్యూసర్కే భయం లేదు సార్. ఎంత లాగ్ అయినా, ఎంత టైం తీసుకున్నా ఆ ప్రొడ్యూసర్కే భయం ఉండదు సార్. ఎందుకంటే రాజమౌళి గారు ఒక పర్ఫెక్ట్ సినిమా ఇస్తాడని ఆ ప్రొడ్యూసర్ నమ్మకం, అవన్నీ వాళ్ళు ఏం అడగరు కూడా. అవును సార్. ఫైనల్ ప్రోడక్ట్ బాగుంటుందని ఒక నమ్మకం, అంతే సార్. అంతే. ఆయన ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేదు సార్. ఏ గది లాంటి సినిమావే అతను ఆడించాడంటే తక్కువ. ఇక అందరూ ఈ మిగతా ఇవన్నీ గొప్ప సినిమాలుగా చూస్తారు, ఏగ తీయడం చాలా కష్టం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ఏగ లాంటి సినిమానే తన జనాలకి ఎక్కించి హిట్ చేసి తక్కువ సినిమాలు నథింగ్ ఫర్ బాహుబలి ఇవన్నీ మామూలు కామన్ సినిమాలే. అదేం పెద్ద ఎక్స్ట్రాడనరీ అంటే వేరే ఇది ఎలా తీసాడు రా బాబు అనుకునే సినిమాలు మాత్రం కావు 100%. ఆయనకి మనం ఇండస్ట్రీ తరపున అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అంతే అంతే. ఈ గేవ్ ఏ న్యూ లుక్, న్యూ వాల్యూ టు తెలుగు సినిమా, దానిలో డౌట్ లేదు. ఇప్పుడు నువ్వు నీ వరకు వస్తే, ఇప్పుడు నార్మల్గా నువ్వు బాగా సక్సెస్ఫుల్గా ఎదిగిపోయావు, మీ ఫాదర్ని మదర్ని తెచ్చేసుకున్నావా, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారా? వాళ్ళకి అసలు ఇక్కడ ఉండడం అస్సలు ఉండలేరు సార్. నేను ఒకరోజు ట్రై చేశాను సార్, తీసుకురావడానికి ట్రై చేస్తే మధ్యాహ్నం ఉన్నారు సార్ వాళ్ళు. వాళ్ళకి పాపం ఆ ఊర్లో ఇంటి దగ్గర కూర్చొని, అరుగు మీద కూర్చొని పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇవి బాగా అలవాటు సార్. అందుకని కాసేపు కూడా ఆ రూమ్లో ఉండలేకపోయారు సార్ వాళ్ళు. ఇక్కడ ఏం మనకి ఇరుగు పొరుగు ఉండరు. ఎవడ వాళ్ళ వాడితే ఆ ఇంట్లో ఉంటే వాళ్ళే అంతవరకే సార్. అదే పక్కింటికి వెళ్ళి మాట్లాడేది. వీళ్ళకి ఏంటంటే బయట కూర్చొని, ఇప్పుడు పైగా నువ్వు ఇంత సక్సెస్ఫుల్గా నీ గురించే కబుర్లు జరుగుతూ ఉంటాయి నాకు తెలిసి. అంతే సార్, ఏదో ఒకటి వాళ్ళకి సరదాగా ఏమో 1,00,000 కబుర్లు చెప్పుకుంటారు. ఈ నెల్లి బయట బ్రహ్మంగారి మఠం అని ఒకటి ఉంటుంది సార్ మా ఊర్లోనే. ఆ మఠం దగ్గర అరుగు మీద కూర్చుంటూ ఒక 20 మంది కూర్చొని అందరూ హ్యాపీగా జోకులు చెప్పుకుంటూ వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ పొలానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తే చాలు, ఆ మోటార్ ఆడుతుందా లేదా. వ్యవసాయం చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ మనకు కొనుక్కున్న పొలం కౌలుకి ఇచ్చేసాం సార్. ఎవరొకరు చేస్తుంటారు.